గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్, విచ్ సిటీ ఈజ్ ద వెన్యూ ఆఫ్ ద 5th వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ పార్లమెంట్? సో ఈ క్రింది వాణిలో ఏ సిటీ 5వ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ పార్లమెంట్ అనే దానికి సో వెన్యూగా నిలిచింది అని అడుగుతున్నారు. బీజింగ్ ఫ్రమ్ చైనా, ప్యారిస్ ఫ్రమ్ ఫ్రాన్స్ అండ్ న్యూఢిల్లీ ఫ్రమ్ ఇండియా, వియన్నా ఫ్రమ్ ఆస్ట్రియా. సో వియన్నాకి సంబంధించింది ఇక్కడ మనకి ఆస్ట్రియా అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇటీవల 5వ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ పార్లమెంట్ అనే సమావేశం ఆస్ట్రియా యొక్క రాజధాని అయిన వియన్నా కేంద్రంగా నిర్వహించబడింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. 2015లో ఈ సమావేశం అనేది యుఎస్ కేంద్రంగా సో నిర్వహించబడింది. దాని తర్వాత 2021 వచ్చేటప్పటికి ఆస్ట్రియా కేంద్రంగా వియన్నాలో ఈ సమావేశం అనేది జరిగింది. దీనికి ఇండియా తరపున పార్లమెంట్లోని లోక్సభ స్పీకర్గా ప్రస్తుతం ఉన్న ఓం బిర్లా అటెండ్ కావడం కూడా జరిగింది ఇండియా తరపున. సో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సమావేశాన్ని మనకి యునైటెడ్ నేషన్, ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ అండ్ అలాగే ఆస్ట్రేలియన్ పార్లమెంట్, ఫస్ట్ టైం అంట ఆస్ట్రేలియన్ పార్లమెంట్ ఇలాంటి సమావేశాన్ని నిర్వహించడం. ఆస్ట్రేలియన్ పార్లమెంట్, ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్, యునైటెడ్ నేషన్ ఈ 3 సంయుక్తంగా కలిసి 5వ మనకి ప్రపంచ పార్లమెంటు స్పీకర్ల సమావేశం అనే దాన్ని ఆస్ట్రియా యొక్క రాజధాని అయిన వియన్నా కేంద్రంగా నిర్వహించారు. అలాగే ఈ ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జెనీవా కేంద్రంగా ఉంది. అలాగే ఆస్ట్రేలియా క్యాపిటల్ మీకు ఆల్రెడీ తెలుసు క్యాన్బెర్రా, అండ్ యునైటెడ్ నేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూయార్క్ కేంద్రంగా ఉంది. సో ఇవి ఈ జీకే పాయింట్స్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. హిందీ దివాస్ డే ఈజ్ యాన్యువల్లీ సెలబ్రేటెడ్ ఆన్. హిందీ దివాస్ డే అనేది ఎప్పుడు అని అడుగుతున్నారు. భారతదేశం యొక్క అధికారిక భాషగా, అఫీషియల్ లాంగ్వేజ్గా హిందీని కన్సిడర్ చేస్తాం. అలాంటి హిందీ దివాస్ డే అనేది మనకి September 4th, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇలాంటి రోజుని 1953 నుంచి ఇండియాలో అఫీషియల్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 1950లో భారత రాజ్యాంగం అఫీషియల్గా హిందీ భాషని యాక్సెప్ట్ చేసిన తర్వాత 1953 నుంచి ప్రతి సంవత్సరం September 14న హిందీ దివాస్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. అలాగే దీంట్లో ఈ డే కోసం, ఈ భాష కోసం కాంట్రిబ్యూట్ చేసిన ఒక పర్సన్ ఉన్నారంట. ఆయన పేరు బెహోరా రాజేంద్ర వర్మ. బెహోరా రాజేంద్ర వర్మ యాక్చువల్గా భారతదేశం యొక్క అధికార భాషకి గాను అండ్ యాజ్ వెల్ యాజ్ రాజేంద్ర వర్మ గారి యొక్క జ్ఞాపకార్థం, ఆయన యొక్క రెస్పెక్ట్కి గాను, గౌరవార్థం గాను September 14 అనే దాన్ని హిందీ దివాస్ డే కింద డిక్లేర్ చేశారు. అయితే ఇక్కడున్న చిన్న ఇంకొక బిట్ ఏంటంటే మనకి జాన్ 10th అనేది కూడా ఒకసారి మనం చూసుకోవాలి. ఎందుకంటే జాన్ 10th వచ్చేటప్పటికి వరల్డ్ హిందీ దివాస్ డే, ప్రపంచ హిందీ దివాస్ డే లేదా విశ్వ హిందీ దివాస్ డే అనేది జాన్ 10th అండ్ హిందీ దివాస్ డే అనేది మాత్రం September 14th. ఈ రెండు మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. ఎందుకంటే 1975లో మొట్టమొదటి ప్రపంచ హిందీ సమావేశం అనేది జరిగిందంట. దాని తర్వాత నుంచి ఈ హిందీ దివాస్ డే, విశ్వ హిందీ దివాస్ డే అనే దాన్ని జాన్ 10th డిక్లేర్ చేశారు. హిందీ దివాస్ డే అనే దాన్ని September 14th డిక్లేర్ చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. And who has been recently appointed as the chairman of National Commission for Minorities? సో ఇటీవల జాతీయ మైనారిటీ కమిషన్కి చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారో అని అడుగుతున్నారు. సో జాతీయ మైనారిటీ కమిషన్ అనేది మనకి 1978 చట్టం ప్రకారం 1993లో ఏర్పడింది. అంటే ఈ కమిషన్ 1993లో ఏర్పడింది. ఈ కమిషన్లో చైర్పర్సన్ ఉంటారు, వైస్ చైర్పర్సన్ ఉంటారు, 5 సభ్యులు ఉంటారు. సో జనరల్గా మనకి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్కసారి అడగచ్చు, జనరల్గా బ్యాంకింగ్కి మినహా మిగతా వాటికి ఇలాంటి కంపోజిషన్ అనేది అవసరం అవుతుంది. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ అండ్ 5 మెంబర్స్ని సెంట్రల్ గవర్నమెంటే మనకి డిక్లేర్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ సజెస్ట్ చేసిన వాళ్ళని అపాయింట్ చేయడం జరుగుతుంది. అలాంటి మనకి మైనారిటీ కమిషన్కి నూతన చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి భగవాస్ లాల్ సహ్ని. సో భగవాస్ లాల్ సహ్ని గారు చైర్మన్నే, కాకపోతే దేనికి అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ప్రస్తుతం చైర్మన్గా ఉన్నది భగవాస్ లాల్ సహ్ని గారు. నెక్స్ట్ రేఖా శర్మ గారు వచ్చేటప్పటికి నేషనల్ కమిషన్ చైర్మన్ ఆఫ్ విమెన్. సో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ అనే దానికి చైర్మన్గా ఉన్నది రేఖా శర్మ గారు. నెక్స్ట్ హర్ష చౌహాన్ గారు. సో ఈయన కూడా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబల్ అనే దానికి చైర్మన్గా ఉన్నారు. ఇకపోతే నెక్స్ట్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. So Iqbal Singh Lalpura is a new chairman
హూ ఈజ్ అపాయింటెడ్ రీసెంట్లీ ఫర్ ద నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్. సో ఈయన సిక్కులకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బుక్స్ రాశారు, 14కి పైగా ఈయన బుక్స్ని రాశారంట. అండ్ ఈయన ఐపీఎస్ ఆఫీసర్ కూడా, లైక్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ రైటర్గా కూడా అనుభవం ఉంది. సో అలాంటి ఇక్బాల్ సింగ్ గారిని రీసెంట్గా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్కి చైర్మన్గా అపాయింట్ చేశారు. రేఖా శర్మ గారు జాతీయ మహిళా కమిషన్కి చైర్మన్గా ఉన్నారు. జాతీయ షెడ్యూల్డ్ ట్రైబల్స్ కమిషన్కి మనకి హర్ష్ చౌహాన్ గారు ఉన్నారు. అలాగే లాల్ సహ్నీ గారు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి చైర్మన్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద CEO ఆఫ్ యాహూ. సో యాహూ కంపెనీకి నూతనంగా CEOగా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో విల్ క్యాథ్కర్ట్ అని ఉంది. సో విల్ క్యాథ్కర్ట్ వచ్చేటప్పటికి వాట్సాప్. సో వాట్సాప్కి CEOగా ఉన్నది ప్రస్తుతం మనకి విల్ క్యాథ్కర్ట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కెవిన్ సిస్ట్రోమ్. సో కెవిన్ సిస్ట్రోమ్ వచ్చేటప్పటికి CEO ఆఫ్ ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్కి CEOగా ఉన్నది కెవిన్ సిస్ట్రోమ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి జాక్ డోర్సే. సో జాక్ డోర్సే గురించి చాలామందికి తెలుసు, ఎందుకంటే ఈయన ట్విట్టర్ CEOగా ఉన్నారు. ఇకపోతే నెక్స్ట్ జిమ్ అండ్ ల్యాండ్జోన్. సో జిమ్ ల్యాండ్జోన్ అనే పర్సన్ ప్రస్తుతం మనకి CEO ఆఫ్ యాహూగా నియమించబడ్డారు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇటీవల యాహూ CEOగా ఎవరు నియమితులయ్యారంటే జిమ్ ల్యాండ్జోన్స్. ఈయన పలు ప్లాట్ఫామ్స్లో, డిజిటల్ ప్లాట్ఫామ్స్, డిజిటల్ బిజినెస్, డేటింగ్ యాప్ టెండిర్ లాంటి డేటింగ్ యాప్లో CEOగా వర్క్ చేశారంట. తర్వాత నూతనంగా యాహూకి CEOగా అపాయింట్ చేయబడ్డారు. ట్విట్టర్కి జాక్ డోర్సే, అలాగే ఇన్స్టాకి వచ్చేటప్పటికి సిస్ట్రోమ్, అలాగే విల్ క్యాథ్కర్ట్ అనే పర్సన్ వాట్సాప్కి CEOగా ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ అండ్ నువాఖాయ్ పండుగ, నువాఖాయ్ ఫెస్టివల్. సో నువాఖాయ్ అనే పండుగ మనకి ఎవరు జరుపుకున్నారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్స్లో మణిపూర్ ఉంది. మణిపూర్లో ప్రతి సంవత్సరం కూడా సాంగాయ్ అనే ఫెస్టివల్ చాలా పాపులర్గా జరుగుతుందంట. సాంగాయ్ ఫెస్టివల్ భారతదేశంలో చాలా పాపులర్గా జరిగే రాష్ట్రం ఏది అంటే మణిపూర్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మిజోరం. సో మిజోరంలో మనకి డిఫరెంట్ ఫెస్టివల్స్ జరుగుతాయి. దాంట్లో ఇంపార్టెంట్గా చాప్చా కట్ అనే ఫెస్టివల్ ఇంపార్టెంట్. దాని తర్వాత పాల్ ఫెస్టివల్ అని చెప్పేసి ఇంకోటి ఉంది, పాల్ కట్ ఫెస్టివల్ అని, ఇది కూడా ఇంపార్టెంట్. సో మామి కట్ ఫెస్టివల్ అని ఉంది. ఇలా చాప్చా, పాల్ కట్ ఈ ఫెస్టివల్స్ అన్నీ కూడా మిజోరంలో ఇంపార్టెంట్గా జరుపుకునే ఫెస్టివల్స్. సో ఇకపోతే ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా. నువాఖాయ్ అనే ఫెస్టివల్ జనరల్గా ప్రతి సంవత్సరం వినాయక చవితి తర్వాత వచ్చే రోజున సెలబ్రేట్ చేస్తారంట. అది కూడా నూతన ఫుడ్ అంటే న్యూ ఫుడ్ అని చెప్పేసి నువాఖాయ్ని పిలుస్తారంట. రైతులు జరుపుకునే ముఖ్యమైన పండుగగా చెప్తున్నారు. దీనిని ఒడిస్సాలో అండ్ కొన్ని ప్రాంతాలనే ఛత్తీస్గఢ్లో కూడా సెలబ్రేట్ చేస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఒడిస్సా కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇది నేను ఎందుకు క్లారిటీ ఇస్తున్నానంటే ఒడిస్సాలో సెలబ్రేట్ చేసుకునే పండుగ ఇది నువాఖాయ్ అనేది. కాకపోతే ఇది ఎక్కువగా డామినేట్ అయి ఉన్నది వెస్టర్న్ ఒడిస్సాలో అంట. ఈ వెస్టర్న్ ఒడిస్సాకి దగ్గరగా ఉన్న ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా కొన్ని ఏరియాల్లో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి పూరి జగన్నాథ్ యాత్ర అనేది సెలబ్రేట్ చేస్తారు, రుకుణ రథయాత్ర అనేది సెలబ్రేట్ చేస్తారు, రాజప్రభ అని చెప్పేసి ఇంకొక ఫెస్టివల్ ఉంది, అది కూడా ఇక్కడే మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. చందన్ యాత్ర అని ఉంది, అది కూడా ఒడిస్సాకి సంబంధించింది. చందన్ యాత్ర, రాజప్రభ యాత్ర, రుకుణ రథయాత్ర, పూరి జగన్నాథ్ యాత్ర ఇవన్నీ కూడా ద ఫేమస్ ఫెస్టివల్స్ ఆఫ్ ఒడిస్సాగా చెప్పచ్చు. ఇవే కాకుండా నెక్స్ట్ మకర్ మేళా అని చెప్పేసి, మకర సంక్రాంతి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ మేళా. మకర మేళా అంటారంట. ఇది చాలా ఫేమస్ అని చెప్తున్నారు ఒడిస్సాలో. సో సూర్యుడు కర్కట రేఖ దగ్గరికి వచ్చినప్పుడు, సూర్యుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గరికి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా అదే టైంలో ఒడిస్సాలో ఈ మకర్ మేళా అనే దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్కి గవర్నర్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆర్ఎన్ రవి ఇచ్చారు. సో ఆర్ఎన్ రవి ఈజ్ అ గవర్నర్ ఆఫ్ తమిళనాడు కింద ఉన్నారు. సో తమిళనాడు యొక్క ముఖ్యమంత్రిగా స్టాలిన్ అండ్ గవర్నర్గా ఆర్ఎన్ రవి ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బన్వరిలాల్ పురోహిత్, ఇది వరకు తమిళనాడు గవర్నర్గా చేశారు. ప్రస్తుతం మనకి పంజాబ్ గవర్నర్గా బన్వరిలాల్ పురోహిత్ ఉన్నారు. కెప్టెన్ అమరేంద్ర సింగ్ ఈజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్. జగదీష్ ముఖి అస్సాంకి గవర్నర్గా ఉన్నారు. అలాగే హీజ్ అ యాక్టింగ్ గవర్నర్ రైట్ నౌ ఇన్ నాగాల్యాండ్. సో నాగాల్యాండ్కి కూడా ఎడిషనల్ బాధ్యతని తీసుకున్నారు జగదీష్ ముఖి. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ ఉన్నారు. సో ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్గా ఇది వరకు ఉన్నది ఎవరు అంటే మనకి బేబీ రాణి మౌర్య. సో బేబీ రాణి మౌర్య గారు ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్గా ఉన్నారు. ఆమె స్థానంలో నూతనంగా గవర్నర్గా అపాయింట్ అయిన వ్యక్తి లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్.
సో లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ ఈజ్ అ న్యూ గవర్నర్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్కి నూతన చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పటికి పుష్కర్ సింగ్ ధామీ. నూతనంగా అంటే ఈ సంవత్సరం ఆయన అపాయింట్ చేయబడ్డారు కాబట్టి పుష్కర్ సింగ్ ధామీ ఏమో చీఫ్ మినిస్టర్ అండ్ గుర్మిత్ సింగ్ ఏమో గవర్నర్ ఉత్తరాఖండ్కి. నెక్స్ట్ వన్ చూద్దాం. Next one, Bhupendra Patel has recently taken an oath as the 17th Chief Minister of which state? So 17వ చీఫ్ మినిస్టర్గా ఇటీవల మనకి భూపేంద్ర పటేల్ అనే పర్సన్ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. అయితే ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్, ఇప్పుడే నేను చెప్పాను పుష్కర్ సింగ్ ధామీ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్గా ఉన్నారు. సో తమిళనాడుకి వచ్చేటప్పటికి స్టాలిన్ ఈజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఏరియా. అస్సాంకి వచ్చేటప్పటికి హిమాంత్ బిశ్వ శర్మ. సో హిమాంత్ బిశ్వ శర్మ అస్సాంకి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఇకపోతే గుజరాత్. సో గుజరాత్కి ఇది వరకు చీఫ్ మినిస్టర్గా ఉన్నది విజయ్ రూపానీ గారు. సో విజయ్ రూపానీ గారి ప్లేస్లో ఇటీవల గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే భూపేంద్ర పటేల్. సో భూపేంద్ర పటేల్ ఈజ్ అ న్యూ చీఫ్ మినిస్టర్ హూ ఈజ్ అపాయింటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ విజయ్ రూపానీ ఇన్ గుజరాత్. అండ్ గుజరాత్ యొక్క గవర్నర్ ఆచార్య దేవరత్. అస్సాం యొక్క గవర్నర్ జగదీష్ ముఖి. అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ హిమాంత్ బిశ్వ శర్మ. అండ్ హిమాంత్ బిశ్వ శర్మ కన్నా ముందర సర్బానంద్ సోనోవాలా అస్సాంకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం సర్బానంద్ సోనోవాలా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. సో నెక్స్ట్ ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో ఇది వరకు తిరాత్ సింగ్ రావత్ ఉన్నారు. ఆయన ప్లేస్లో పుష్కర్ సింగ్ ధామీ చీఫ్ మినిస్టర్గా రావడం జరిగింది. అలాగే గుర్మిత్ సింగ్ నూతన గవర్నర్గా బేబీ రాణి మౌర్య గారి ప్లేస్లో రావడం జరిగింది. తమిళనాడుకు వచ్చేటప్పటికి బన్వరీలాల్ పురోహిత్ గారు గవర్నర్గా ఉన్నారు. సో ఆయన ప్లేస్లో ఆర్ఎన్ రవి గారు నూతన గవర్నర్గా అపాయింట్ అయ్యారు. అండ్ ముఖ్యమంత్రిగా స్టాలిన్ ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ విలేజ్ హ్యాస్ బీన్ నామినేటెడ్ ఫర్ యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ బెస్ట్ టూరిజం విలేజెస్? సో మనకి యునైటెడ్ నేషన్ ఏజెన్సీ యొక్క వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సో ఏదైతే ఉందో అది బెస్ట్ విలేజెస్ని 3 బెస్ట్ విలేజెస్ని ఇండియాలో సెలెక్ట్ చేసుకుంది. అవి ఏవి అని అడుగుతున్నారు. ఒకటి లత్పూర్ కాస్. సో లత్పూర్ కాస్ అనేది ఓర్చా ప్రాంతం రీజన్లోకి వస్తుంది, మధ్యప్రదేశ్లో ఉంది. పోచంపల్లి వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్లో ఉంది. కాంగ్ తాంగ్ వచ్చేటప్పటికి మనకి మేఘాలయ దగ్గర ఉంది. సో ఇందులో ఏది అని అడుగుతున్నారు. ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఇటీవల మేఘాలయకి సంబంధించిన కాంగ్తాంగ్ అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్కి సంబంధించిన లాత్పూర్ కాస్ అండ్ తెలంగాణకి సంబంధించిన పోచంపల్లి ఈ 3 విలేజెస్ని బెస్ట్ టూరిజం విలేజెస్గా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. అలాగే వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే మాడ్రిడ్, లేదా ఏ కంట్రీలో ఉంది అని అడిగితే దట్ ఈజ్ ఇన్ స్పెయిన్. అలాగే వరల్డ్ టూరిజం డే అనేది ఎప్పుడు అంటే సెప్టెంబర్ 27. సో ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవంగా రికగ్నైజ్ చేయడం కూడా జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మొరాకో? సో మొరాకో కంట్రీకి ఇటీవల నూతనంగా అపాయింట్ అయిన ప్రధానమంత్రి ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో హైకెండా హిచ్లీమా లేదా హికిండా హిచ్లీమా. సో ఈయన ప్రెసిడెంట్ అండి. హిచ్లీమా అనే పర్సన్ మనకి ప్రెసిడెంట్. అది కూడా ఏ కంట్రీకి సంబంధించి అంటే జాంబియా. అండ్ జాంబియా క్యాపిటల్ వచ్చేటప్పటికి లుసాకా. సో జాంబియా క్యాపిటల్ లుసాకా అండ్ కరెన్సీ జాంబియన్ క్వాచా అంటాం. సో దీని యొక్క ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉన్నది మనకి హిచ్లీమా గారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి షబ్రీ యాకోబ్. సో షబ్రీ యాకోబ్ ఈజ్ అ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మలేషియా. సో మలేషియా కంట్రీకి నూతన ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయిన వ్యక్తి షబ్రీ యాకోబ్. దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి కూలాలంపూర్గా ఉంది. కూలాలంపూర్ ఈజ్ ఎ క్యాపిటల్ ఆఫ్ మలేషియా. అండ్ ఇది వరకు మొహమ్మద్ యూసఫ్ ఉండేవాళ్ళు. సో ఆయన మొహమ్మద్ యాసిన్ ఉండేవాళ్ళు. సో మొహమ్మద్ యాసిన్ ప్లేస్లో మనకి షబ్రీ యాకోబ్ అనే పర్సన్ని నూతనంగా ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేశారు. అండ్ మొహమ్మద్ యాసిన్ ఇటీవల రిజైన్ చేశారు మలేషియా ప్రైమ్ మినిస్టర్గా. రిజైన్ చేసిన తర్వాత కోవిడ్ కారణంగా సో ఎలక్షన్స్ అనేవి పెట్టకుండా డైరెక్ట్గా మనకి ఈ షబ్రీ యాకోబ్ అనే పర్సన్ని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయడం జరిగింది మలేషియాలో. నెక్స్ట్ వచ్చేటప్పటికి నజీబ్ మికాటీ. సో నజీబ్ మికాటీ ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లెబనాన్. సో లెబనాన్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది ఈయన. అలాగే దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి బీరూట్. సో బీరూట్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ లెబనాన్. లెబనాన్ యొక్క నూతన ప్రైమ్ మినిస్టర్ నజీబ్ మికాటీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అజీజ్ అక్నోచ్ అని ఉంది చూసారా. సో అజీజ్ అక్నోచ్ ఈజ్ అ
న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మొరాకో, అండ్ మొరాకో యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి రబాత్. సో రబాత్ అనేది దాని క్యాపిటల్గా ఉంది. నూతన ప్రైమ్ మినిస్టర్గా అజీజ్ అక్నాచో అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. లెబనాన్ ప్రైమ్ మినిస్టర్గా మనకి నజీబ్ మికాటి ఉన్నారు. దాని క్యాపిటల్ వచ్చేటప్పటికి బీరూట్గా ఉంది. అలాగే జాంబియా యొక్క నూతన ప్రెసిడెంట్గా హిస్లీమా అపాయింట్ అయ్యారు. దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి లుసాకా. అండ్ మలేషియా క్యాపిటల్ వచ్చేటప్పటికి కులాలంపూర్, అండ్ దాని యొక్క నూతన ప్రైమ్ మినిస్టర్గా మనకి సబ్రీ యాకోబ్ అనే పర్సన్ అపాయింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ కోఆపరేషన్ ఫర్ కంటిన్యూటీ కన్సాలిడేషన్ అండ్ కన్సెన్సస్ ఈజ్ ద థీమ్ ఆఫ్ విచ్ సమిట్ ఆఫ్ 2021. సో ఇక్కడ ఇచ్చిన కోఆపరేషన్ ఆఫ్ కంటిన్యూటీ కన్సాలిడేషన్ కన్సెస్ అనేది దేని యొక్క ఇతివృత్తాంతం అని అడుగుతున్నారు. సో డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ బ్రిక్స్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటీవల 13వ బ్రిక్స్ సమావేశం వర్చువల్గా జరిగింది. దాని యొక్క థీమ్ ఇది మనకి కంటిన్యూటీ కన్సాలిడేషన్ కన్సెస్ అనేది. అలాగే ఈసారి బ్రిక్స్ సమావేశాన్ని ఇండియా హోస్ట్ చేసింది. అది వర్చువల్గానైనా నార్మల్గానైనా. బ్రిక్స్ యూనివర్సిటీ సమావేశం కూడా ఇండియానే కండక్ట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏషియన్ సమావేశం 2021 ఏషియన్ సమిట్ అనేది బ్రునై కండక్ట్ చేసింది. ఈసారి చైర్పర్సన్ దీనికి ఎవరు ఏషియన్ సమిట్ కంటే బ్రునై కంట్రీ. నెక్స్ట్ G20 సమిట్ అనేది ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఇటలీ కంట్రీ నిర్వహిస్తుంది. అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలు ఎక్కడ జరిగాయంటే తజికిస్తాన్ కేంద్రంగా జరిగాయి. సో మనకి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశాలు తజికిస్తాన్ కేంద్రంగా, G20 సమావేశాలు ఇటలీ కేంద్రంగా, ఏషియన్ సమిట్ బ్రునై కేంద్రంగా, బ్రిక్స్ సమిట్ అనేది ఇండియా కేంద్రంగా జరిగాయి. అయితే బ్రిక్స్ సమిట్ యొక్క థీమ్ వచ్చేటప్పటికి కంటిన్యూటీ కన్సాలిడేషన్ అండ్ కన్సెస్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ కంట్రీ రీసెంట్లీ ఓపెన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్లాంట్ డిజైన్ టు క్యాప్చర్ కార్బన్ డైఆక్సైడ్ అవుట్ ఆఫ్ ద ఎయిర్. సో ప్రపంచంలో ఏ కంట్రీ అతిపెద్ద లార్జెస్ట్ ప్లాంట్ని నిర్మించింది గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించేలాగా అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా ఐస్లాండ్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఐస్లాండ్ ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్ని నిర్మించింది. దాని పేరు ఓర్కా. ఓర్కా ఈజ్ అ నేమ్ ఆఫ్ దట్ ప్లాంట్. సో ఈ ప్లాంట్ కెపాసిటీ వచ్చి సంవత్సరానికి దాదాపుగా గాలిలోని 4000 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని క్యాప్చర్ చేస్తుందంట. ఈ ప్లాంట్ కింద దాదాపుగా 1000 మీటర్స్ 1000 మీటర్ల లోతు ప్లేస్ని ఏర్పాటు చేశారు. ఆ ప్లేస్లోకి ఈ గ్రహించిన కార్బన్ డైఆక్సైడ్ అంతటినీ కూడా పంపిస్తుందంట. ఆ కార్బన్ డైఆక్సైడ్ టైం టేకెన్ మెల్లమెల్లగా అది రాక్స్ రూపంలో ఫామ్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇలా ఎయిర్ని ప్యూరిఫై చేయొచ్చు, కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ని తగ్గించవచ్చు అని ఐస్లాండ్ ఇటీవల ఈ ఓర్కా అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే ఐస్లాండ్ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి ఐస్లాండియన్ క్రోనా అనేది దీని యొక్క కరెన్సీగా ఉంది. ఈ ఓర్కాకు వచ్చేటప్పటికి ఇంపార్టెన్స్ ఏంటంటే దీని స్పెసిఫిక్గా ఇది ఒక నేమ్ అని చెప్పొచ్చు. అంటే ఐస్లాండ్ పర్టిక్యులర్గా ఎందుకు పెట్టింది అని మెన్షన్ చేయలేదు, కానీ ఈ ఓర్కాకి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే డాల్ఫిన్. ప్రపంచంలోని లార్జెస్ట్ డాల్ఫిన్ ఫ్యామిలీగా ఈ ఓర్కాని చెప్తారు. మోస్ట్ డేంజరస్ కిల్లింగ్ వేల్గా దీన్ని చెప్తారంట ఓర్కాని. సో ఆ నేమ్, అలాంటి రిప్రజెంట్ అయిన నేమ్ని ఐస్లాండ్ తన యొక్క ప్లాంట్కి ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇది ఎక్కడ మెన్షన్ చేయలేదు వీళ్ళు, బట్ జనరల్గా ఈ పేరు ప్రపంచంలోని లార్జెస్ట్ డాల్ఫిన్ ఫ్యామిలీకి సంబంధించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. అండ్ విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ మిల్లెట్ మిషన్ టు బికమ్ ద మిల్లెట్ హబ్ ఆఫ్ ఇండియా. సో మిల్లెట్ హబ్ ఆఫ్ ఇండియాగా అయ్యేందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మిల్లెట్ మిషన్ అనే దాన్ని ప్రారంభించింది లేదా అనౌన్స్ చేసింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఛత్తీస్గఢ్. సో ఇటీవల ఛత్తీస్గఢ్ యొక్క రాజధాని అయిన రాయ్పూర్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన భూపేష్ బఘేల్ సో రీసెంట్గా మనకి ఈ మిల్లెట్ మిషన్ అనే దాన్ని అనౌన్స్ చేశారు. దీంట్లోనంట మెయిన్గా ఒక మిల్లెట్ వచ్చేటప్పటికి కోడు అనే దాన్ని చెప్పారు, ఇంకొకటి కుట్కీ అనే దాన్ని చెప్పడం జరిగింది, ఇంకొకటి రాగి. సో మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు అంటాం కదా, దాంట్లో ముఖ్యంగా రాగి, కోడు, కుట్కీ ఇలాంటి వాటిని ఎక్కువగా ప్రోగ్రెస్ చేసేందుకు ఈ మిషన్ని లాంచ్ చేశామని చెప్పారు. అండ్ ఈ మిషన్లో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. దీనితో ఇటీవల ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏ రైతులైతే కోడు, కుట్కీ లాంటి పంటల్ని పండిస్తారో ఎకరానికి
9,000 రూపాయల దాకా మనకి ఇన్పుట్స్ పరంగా సహాయం అందించబడుతుంది గవర్నమెంట్ చేత. అదే కనుక రాగి అయితే ఎకరానికి 10,000 రూపాయల వరకు సహాయం అందించబడుతుందని చెప్తున్నారు. సో యాక్చువల్గా ఈ కోడు కుట్కి లాంటివి ఇండియాతో పాటు వియత్నాం, థాయిలాండ్ అండ్ ఇండోనేషియా ఇలాంటి కంట్రీలో పండుతాయంట. ఇవి కాకపోతే వెస్ట్ ఆఫ్రికాలో కనిపిస్తుందంట. అంతేగాని ప్రపంచంలో మోస్ట్ డామినేటెడ్ ప్లేసెస్గా వీటినే చెప్తున్నారు. ఇలాంటి పంటల్ని అభివృద్ధి చేయడానికి మిషన్ మిల్లెట్ అనే దాన్ని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రీసెంట్గా అనౌన్స్ చేసింది. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ పిరమల్ రియాలిటీ. పిరమల్ రియాలిటీ అనేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించింది. దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అయ్యారని అడిగారు. విరాట్ కోహ్లీ ఉన్నారు. విరాట్ కోహ్లీ మీకు ఆల్రెడీ తెలుసు, డిజీ ఇన్సూరెన్స్ అనేది ఉంది. సో దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. వివో మొబైల్స్కి కూడా బ్రాండ్ అంబాసిడర్గా విరాట్ కోహ్లీ ఉన్నారు. ఇంకా చాలా బ్రాండ్స్కి ఈయన అంబాసిడర్గా ఉన్నారు. అండ్ నీరజ్ చోప్రా వచ్చేటప్పటికి ఆర్బీఐ. సో ఆర్బీఐకి సంబంధించిన బ్యాంకింగ్ అవేర్నెస్ క్యాంపెయిన్కి, అలాగే ఇటీవల టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ అనే దానికి కూడా బ్రాండ్ అంబాసిడర్గా నీరజ్ చోప్రా ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మహేంద్ర సింగ్ ధోని వచ్చేటప్పటికి హోమ్ లేన్ అనే దానికి, అండ్ నెక్స్ట్ కావేరీ హాస్పిటల్స్కి బ్రాండ్ అంబాసిడర్గా మహేంద్ర సింగ్ ధోని ఉన్నారు. ఇంకా డిఫరెంట్ దానికి కూడా ఉన్నారు. బట్ రీసెంట్గా మాత్రం మహేంద్ర సింగ్ ధోని అండ్ హోమ్ లేన్కి ఒకటి అండ్ కావేరీ హాస్పిటల్స్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. వీళ్ళందరూ ఇంకా నెంబర్ ఆఫ్ వాటికి బ్రాండ్ అంబాసిడర్స్గా ఉన్నారండి. బట్ నేను మెన్షన్ చేసినవన్నీ కూడా గత కొన్ని నెలలు లేదా గత కొన్ని రోజుల్లో వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయిన దానికి. అండ్ నెక్స్ట్ పిరమల్ రియాలిటీ వచ్చేటప్పటికి రాహుల్ ద్రావిడ్. సో రాహుల్ ద్రావిడ్ ఈజ్ న్యూలీ అపాయింటెడ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ పిరమల్ రియాలిటీ. నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, Tamil Nadu government has declared September 11th as a Mahakavi Day to commemorate the death anniversary of which freedom fighter. సో రీసెంట్గా తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబర్ 11th అనే దాన్ని మహాకవి డే కింద డిక్లేర్ చేసింది. అది ఎవరి జ్ఞాపకార్థంగా అని అడుగుతున్నారు. ఆచార్య వినోబా భావే, వేలు నాచియార్, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కుమారన్ అండ్ సుబ్రహ్మణ్యం భారతీయర్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, సుబ్రహ్మణ్యం భారతీయర్. సో సుబ్రహ్మణ్యం భారతీయర్ గారు ప్రముఖ ఫ్రీడమ్ ఫైటర్, స్వతంత్ర సమరయోధుడు అండ్ కవి అంట కూడా. సో అందుకని చెప్పేసి ఆయన డెత్ యానివర్సరీ సెప్టెంబర్ 11th. ఆయన జ్ఞాపకార్థంగా తమిళనాడు సెప్టెంబర్ 11th మహాకవి డే కింద డిక్లేర్ చేసింది. నెక్స్ట్ వన్ చూద్దాం. Who won the US Open Men's Single Title 2021? సో US Open Men's Single Title 2021 ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి నోవాక్ జోకోవిక్. సో నోవాక్ జోకోవిక్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని, అలాగే నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ని, వింబుల్డన్ టైటిల్ని గెలుచుకున్న వ్యక్తి 2021లో ఎవరు అంటే నోవాక్ జోకోవిక్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మిగతా డిఫరెంట్ పర్సన్స్ పేర్లు ఇచ్చారు. సో డానిల్ మెడ్వెడెవ్, హీ ఈజ్ ఫ్రమ్ రష్యా. సో ఈయన యుఎస్ ఓపెన్ 2021 మెన్స్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో రష్యాకి చెందిన డానియల్ మెడ్వెడెవ్ నోవాక్ జోకోవిక్ని సప్రెస్ చేసి సో ఈ టైటిల్ని గెలుచుకున్నారు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ హ్యూమన్ రైట్స్ అండ్ టెర్రరిజం ఇన్ ఇండియా? హ్యూమన్ రైట్స్ అండ్ టెర్రరిజం ఇండియా అనే బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి సుబ్రహ్మణ్యం స్వామి ఈజ్ అ రినోడ్ పొలిటీషియన్ అండ్ ఆథర్ కూడా. రీసెంట్గా ఆయన అండ్ హ్యూమన్ రైట్స్ అండ్ టెర్రరిజం ఇండియా అనే పుస్తకాన్ని రచించారు. థ్యాంక్ యూ.